Hi dear students, this is your Shankar Reddy, Senior Faculty in Arithmetic and Reasoning. Now today we are going to take a new topic, that is algebra. This is very important in competitive exams, either in what state and what national level. So easily we can expect from this 4 to 5 questions, 4 to 5 questions from this. This is purely formula based, that is called algebra, formula based anamata. Already we discussed the synopsis and concepts on algebra in the previous video. Based on that concepts, we are going to take problems and solutions. Okay, now coming to first question here. 53 into 87 plus 159 into 21 plus 106 into 25 is equal to. ఆల్రెడీ మనం సినాప్సిస్లో చెప్పుకున్నాం చూడండి. దీన్ని ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ లాస్ అని అంటాం. డిస్ట్రిబ్యూటివ్ లాస్. సో ఏబి ప్లస్ ఏసి, ఏబి ప్లస్ ఏసి, బై టేకింగ్ కామన్ అవుట్ ఏ, దెన్ వాట్ హ్యాపెన్ దిస్ ఇయర్ ఏ ఇంటూ బి ప్లస్ సి లైక్ దిస్, ఏ ఇంటూ బి. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటాం, దీన్ని విభాగ న్యాయములు అని అంటాం. ఇక్కడ మనం గమనిస్తే ఈ క్వశ్చన్లో ప్రతి దాంట్లో చూడండి 53, 159, 106. దీంట్లో 53 కామన్ ఉంది, మధ్యలో ప్లస్లు ఉన్నాయి చూడండి. దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తే 53 కామన్ తీసామనుకోండి, 53 దిస్ ఈజ్ ఈక్వల్ టు 53 బై టేకింగ్ కామన్ అవుట్, దెన్ వాట్ హ్యాపెన్ దిస్, మిగిలింది ఎంత 87 ప్లస్ 53 అనేది 159లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. కాబట్టి 53 కామన్ తీస్తే అక్కడ మిగిలింది ఏంటి, ఇక్కడ 3. 53 3s నథింగ్ బట్ ఎంత అవుతుంది 159 ఇంటూ 21 ప్లస్ 53 అనేది దీంట్లో 2 టైమ్స్ పోతుంది. 53 కామన్ తీస్తే 2 ఉంటుంది, 2 ఇంటూ 25. ఫైనల్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ 53 ఇంటూ 87 ప్లస్ 3 ఇంటూ 21 ఇది నథింగ్ బట్ 63 ప్లస్ 2 ఇంటూ 25 50. సో now finally it is nothing but 53, 87 plus 63, 80 plus 60, 140, 7 plus 3, 10, 150. 150 plus 50 is 200. So therefore 2 zeros here, 2 to multiply there, 2 3s are 6, 2 5s are 10, 10,000 600, 10,600. That is answer is here. Third one is the answer. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ అంట, విభాగ న్యాయములు. సో కాబట్టి ఇక్కడ ఏబి ప్లస్ ఏసీ మీన్స్ బై టేకింగ్ కామన్ అవుట్ ఏ, దెన్ వాట్ హ్యాపెన్ దిస్ ఏ ఇంటూ బి ప్లస్ సి. ఎస్, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఇస్ 2500. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 4 times ద అదర్, ద సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్. రెండు ధన సంఖ్యల లబ్ధం 2500. ఒక సంఖ్య మరొక సంఖ్యకు 4 రెట్లు అంటారు. ఒక సంఖ్య మరొక సంఖ్యకు 4 రెట్లు. సరే, ఒక సంఖ్య ఎక్స్ అనుకుందాం, మరొక సంఖ్య ఏమవుతుంది, దానికి 4 రెట్లు. అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అంటే x ప్లస్ 4x ఎంత అని ఇచ్చిన దాని ప్రకారం ఏంటిది లబ్ధం. ఎక్స్ ప్లస్ దట్ ఈస్ నథింగ్ బట్ లబ్ధం అంటే ఇంటూ కదా, ఎక్స్ ఇంటూ 4x ఈక్వల్ టు 2500. సో దేర్ఫోర్ x ఇంటూ x ఇస్ x స్క్వేర్, 4x స్క్వేర్ ఈక్వల్ టు 2500. Therefore x square equal to what happened, 2500 divided by 4. 4 6 24, 4 6 ఎంత అయ్యే 24, 10 ఉంటుంది, 4 2 8. తర్వాత నెక్స్ట్ 20, 4 5. 625 is nothing but it is in the form of square. So therefore convert into square. This is nothing but 25 square. Therefore x equal to ఎంత అవుతుంది, అది 25. క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు, మనల్ని ఏమడిగాడు. అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత, సమ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4x అంటే ఎంత, అది 5x. వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ ఇయర్ 25. 5 into 25 is nothing but 125. So answer is second is the answer. Second is the answer. Okay. Now coming to next question. A student was asked to divide a number by 6 and add 12 to that quotient. He however first added to 12 to that number and then divided by 6.
గెటింగ్ 112 యాజ్ ద ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ షుడ్ హ్యావ్ బీన్ అంటున్నాడు. ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 6తో భాగించి వచ్చిన భాగఫలానికి 12 కలపమని అడిగారు. కానీ అతను మొదట ఆ సంఖ్యకు 12ను కలిపి తర్వాత 6తో భాగించగా 112 సమాధానం వచ్చింది. సరైన సమాధానం ఎంత అంటున్నాడు. జనరల్గా ఫస్ట్ ఏం చేయమన్నాడు, ఒక సంఖ్యను 6తో భాగించి వచ్చిన భాగఫలానికి 12 కలపమని అడిగాడు. కానీ అతను మొదటి సంఖ్యకు 12ను కలిపి తర్వాత 6చే భాగించగా 112 సమాధానం వచ్చింది. సరైన సమాధానం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఈజ్ వాట్ ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు డివైడ్ by 6 and add 12 to that quotient. He however first added to 12 to the number and then divided by 6, getting 112 as the answer. The correct answer should have been. సరే, ఇచ్చిన దాని ప్రకారం వెళ్తే ఒరిజినల్గా ఏం చేయాలి, 6తో భాగించి వచ్చిన భాగఫలానికి 12 కలపమన్నాడు. ఒక సంఖ్య అంటే ఏదో ఒక సంఖ్య ఏ అనుకోండి, దాన్ని 6తో భాగించాలంటే a/6, వచ్చిన భాగఫలానికి 12 కలపమన్నాడు. ఇది ఒరిజినల్గా మనం చేయాలి. కానీ ఏమంటున్నాడు, కానీ అతను మొదట ఆ సంఖ్యకు 12ను కలిపి తర్వాత 6తో భాగిస్తే ఎంత వచ్చింది, 112 సమాధానం వచ్చింది. సరే, ఇప్పుడు దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు, మనం ఏ వాల్యూ కనుక్కుంటే ఎంత వస్తుంది చూడండి. a ప్లస్ 12 ఈక్వల్ టు 6 ఇంటూ 112, 672. సో ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 12ని ఇటు పక్క పంపిస్తే ఏమవుతుందమ్మా, 660 మైనస్ అవుతుంది కదా. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సరైన సమాధానం ఏది. బై గివింగ్ దిస్, పుట్టింగ్ దిస్ వాల్యూ టు ఇయర్, దెన్ వాట్ హ్యాపెన్ దిస్. సో దేర్ఫోర్ 660 డివైడెడ్ బై 6 ప్లస్ 12 ఏమవుతుంది చూడండి, 110 ప్లస్ ఎంత 12, అప్పుడు ఏమవుతుంది 122. సో ఆన్సర్ ఈజ్ వాట్ ఈస్ దిస్. సరైన సమాధానం ఎంత అంటే 122 అంటాం. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ కొద్దిగా జాగ్రత్త చేయాలి, కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయండి. నెక్స్ట్ వన్, ఇఫ్ x² + y² = 45 and xy = 18, then find the value of 1/x + 1/y. డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మనం చేయొచ్చు. మెథడ్ 1లో బై యూజింగ్ ఫార్ములా బేస్ దిస్, మనకి ఏం తెలుసు, మనకి x² + y² = ఎంత, ఇది 45 and xy = what, 18, then 1/x plus 1/y, అంటే బై టేకింగ్ ఎల్సిఎం దెన్ వాట్ హ్యాపెన్ దిస్, x + y డివైడెడ్ బై xy. ఈ వాల్యూ కనుక్కోవాలి మనం. అయితే మనకు ఇక్కడ xy తెలుసు, x + y తెలియదు కదా. మరి ఆ వాల్యూ కనుక్కోవాలంటే మొదట x + y కనుక్కోవాలి. మరి ఇక్కడ x + y రిలేషన్ ప్రకారం x + y హోల్ స్క్వేర్ ఏమవుతుంది, x² + y² + 2xy. ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అని అంటే, టు గెట్ దిస్ వాల్యూ, when did we get what is sum of the squares? By squaring what x + y, then only we can get what x² + y². And also we have what x + y value and 2xy. To get this value, we have to find what x + y value. There is no x + y value. మన x + y వాల్యూ కనుక్కోవాలి కాబట్టి x + y వాల్యూ డైరెక్ట్గా లేదు కాబట్టి ఈ ఫార్ములా ద్వారా మనం x + y వాల్యూ కనుక్కోవడానికి వీలవుతుంది. టు గెట్ వాట్ x + y, ఇస్ బెటర్ టు టేక్ దట్ ఈస్ ఫార్ములా, ఎక్స్పాండ్ దట్ x + y హోల్ స్క్వేర్. మరి ఇప్పుడు చూడండి, ఇది ఎంత వస్తుంది, ఇక్కడ x² + y² is 45 plus 2 into 18. Then what happened, this 45 plus 36, 45 plus 36, how much this is, 81, 36, ఇది 45 అండి, 45, 40 plus 30 70, 5 plus 6 is 11, that is 81. 81 అంటే దేనికి స్క్వేర్, ఇది 9². అంటే x + y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9² అంటే therefore x + y ఎంత అవుతుంది చూడండి, that will be 9. Now by substituting this value here, ఏమొస్తుంది చూడండి, x + y = 9 by xy ఏంటమ్మా 18, 9 1s are 9 2s are. Finally the answer is 1/2. So answer is first one is on. ఇది ఫార్ములా బేస్డ్. ఓకే, బై కొంతమంది ఉంటారు 10% of the students, they can do like this also by expectation, that is expectation. x² + y² = 45
and x into y equal to what here? 18. The product of two numbers is what here? 18, and the sum of the squares of two numbers is 45. Now we can guess what are the x and y values. To get 18 means what is 6 into 3 is 18, 9 into 2 is 18. Yes, 9 into 2 is 18, but 9 square plus 2 square is more than 45. Yes, and also 6 3 is what? 18. 6 square plus what here? 3 square. 36 plus 9 is what? 45. So that is the mode. This is 6 square plus what here? 3 square. That is nothing but what is 45. Yes. At the same time 6 into 3 is what? 18. ఇది మనకి ఈజీ ఎక్స్పెక్టేషన్. దాన్ని బట్టి మనం ఏం కనుక్కోవచ్చు? 1/x ప్లస్ 1/y అంటే ఏమవుతుందమ్మా? x ప్లస్ వై డివైడెడ్ బై వాట్? xy. ఇప్పుడు x ప్లస్ వై ఎంత చూడండి. xy తెలుసు మనకి 18. x ప్లస్ వై, x ఈక్వల్ టు 6, y ఈక్వల్ టు 3, దెన్ దట్ ఈజ్ నథింగ్ బట్ 9 డివైడెడ్ బై వాట్? 18. 9 1s are 9 2s are. దిస్ ఈజ్ వాట్? 1/2. సో ద షార్ప్ మూడ్లో ఉన్నప్పుడు ఈజీగా మనం ఎలా పోవచ్చు. ఇదేమవుతుందంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ వాట్? మినిమం 1 minute, బట్ ఇట్ టేక్స్ మనకు కొద్దిగా యాక్టివ్గా మోడ్లో ఉన్నప్పుడు వితిన్ వాటి 15 to 20 secondsలో మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఓకే. నౌ కమింగ్ టు వాట్? నెక్స్ట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ 3 consecutive odd numbers, the sum of the first two is what? 33 more than the what? Third. The second number is and 3 వరుస బేస్ సంఖ్యలలో మొదటి 2 సంఖ్యల మొత్తం మూడవ సంఖ్య కంటే 33 ఎక్కువ. రెండవ సంఖ్య ఎంత? ఇక్కడ 3 వరుస బేస్ సంఖ్యలు జనరల్గా ఏం రాస్తాం? దట్ ఈస్ 3 consecutive odd numbers means that is 1 3 5 like this. Yes, these are the 3 consecutive odd numbers. Now you observe that the gap between the any 2 consecutive odd numbers is 2 gap. So దాన్ని బేస్ చేసుకొని మనం అరేంజ్ చేసినట్లయితే లెట్ ద 3 consecutive odd numbers be taken as the difference between any 2 consecutive odd numbers is 2 based on that concept here. మనం ఇలా చేయొచ్చు, వేరే విధంగా కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. మిడ్ నెంబర్ n అనుకున్నాం అనుకోండి, దీని తర్వాత ఏమవుతుంది? 2 గ్యాప్ అంటే n ప్లస్ వాట్? 2. దీనికి కిందిది ఏమవుతుంది? n-2. ఎస్, దిస్ 3 are what? Consecutive odd numbers by giving what? n equal to 1, or you can take what? Any number. Suppose n equal to 3 is there. This is 1 3, this is nothing but what? 5, like this. This is the construction of what? Consecutive 3 odd numbers. వాడు ఏమంటున్నాడు? మొదటి 2 సంఖ్యల మొత్తం మూడో సంఖ్య కంటే 33 ఎక్కువ అంటాడు. మొదటి 2 సంఖ్యల మొత్తం అంటే ఈ రెండే యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? n-2 plus n equal to the sum of what? First 2 is what? 33 more than the what? Third అంటున్నాడు. 33 more than n plus 2, దీనికంటే ఎక్కువ అంటే 33. ఇలా రాయడు. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 2n n plus n 2n minus 2 ఈక్వల్ టు ఇదేమవుతుంది? n ప్లస్ వాటి 35 అవుతుంది. ఒక n క్యాన్సిల్ అవుతుంది చూడు, n వాల్యూ ఇటు పక్క తీసుకొస్తే దట్ ఈస్ 2n మైనస్ n ఈక్వల్ టు ఎంత? 37. దేర్ ఫోర్ 2n మైనస్ n అంటే n ఈక్వల్ టు వాటి 37. సో రెండవ సంఖ్య ఎంత? ఇదే కదా రెండవ సంఖ్య. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? 37. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ బేస్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వాట్ యూ numbers. That is the main important one. 3 consecutive odd numbers or even numbers like this we can define. Before going to construct that, first we have to take the what you care about what is definition. Difference between any 2 consecutive or even consecutive odd or what a consecutive even numbers always 2. సో దాన్ని బేస్ చేసుకొని మనం నిర్మాణం చేస్తే మనకి ఈజీగా వస్తుంది.